నమస్కారం అండి. యాక్సాన్ ఎడ్యుకేషన్‌కి స్వాగతం. ఆధునిక భారతదేశ చరిత్రలోని ఫస్ట్ చాప్టర్ యూరోపియన్ల రాకకు సంబంధించిన అంశాలను పార్ట్ 1 నుండి పార్ట్ 10 వరకు వీడియోలలో నేర్చుకున్నాము. ఈ వీడియోలో యూరోపియన్ రాకకు సంబంధించిన అంశాలన్నింటినీ ఒకే వీడియోలో నేర్చుకుందాం. యూరోపియన్లు ప్రధానంగా ఏ వస్తువుల కోసం భారతదేశంతో వర్తకం చేశారు? సుగంధ ద్రవ్యాలు, సిల్కు. యూరోపియన్లు ప్రధానంగా ఏ వస్తువుల కోసం భారతదేశంతో వర్తకం చేశారు? సుగంధ ద్రవ్యాలు, సిల్క్. యూరోపియన్లు వర్తకం కోసం ఎన్ని మార్గాలు ఉపయోగించారు? 3 మార్గాలు. దానిలో మొదటిది యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారతదేశం. రెండవది యూరోప్, మధ్యధరా సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారత్. మూడవది యూరోప్, మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారతదేశం. యూరోపియన్లు వర్తకం కోసం ఎన్ని మార్గాలను ఉపయోగించారు? 3 మార్గాలు. ఒకటి యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారత్. రెండవది యూరోప్, మధ్యధరా సముద్రం, పశ్చిమ ఆసియా, మధ్య ఆసియా, భారత్. మూడవది యూరోప్, మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారత్. ఇదే ప్రశ్న నుండి డెప్త్గా క్వశ్చన్లు అడిగినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ 3 మార్గాల్లో అతి ముఖ్యమైనది ఏది? యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారత్. ఈ 3 మార్గాల్లో అతి ముఖ్యమైనది ఏది? యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారత్. భారతదేశమునకు యూరోపియన్లు సముద్ర మార్గమును కనుగొనుటకు కారణం ఏమిటి? రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించి ఈ మార్గం గుండా యూరోపియన్లు భారతదేశంతో వర్తకం చేయకూడదని ఆంక్షలు విధించడం. భారతదేశమునకు యూరోపియన్లు సముద్ర మార్గమును కనుగొనుటకు కారణం ఏమిటి? రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఆక్రమించి ఈ మార్గము గుండా యూరోపియన్ల భారతదేశంతో వర్తకం చేయకూడదని ఆంక్ష విధించడం. ఈ ప్రశ్నలు ఇంకా డెప్త్గా క్వశ్చన్లు అడగాలనుకున్నప్పుడు ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చూద్దాం. దాంట్లో ఏ, రెండవ మహమ్మద్ ఎవరు? టర్కీ రాజు. రెండవ మహమ్మద్ ఎవరు? టర్కీ రాజు. బి, రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఎప్పుడు ఆక్రమించాడు? 1453. రెండవ మహమ్మద్ కాన్స్టాంటినోపుల్ను ఎప్పుడు ఆక్రమించాడు? 1453. కాన్స్టాంటినోపుల్ ప్రస్తుత పేరు? ఇస్తాంబుల్, టర్కీలో ఉంది. కాన్స్టాంటినోపుల్ ప్రస్తుత పేరు? ఇస్తాంబుల్, టర్కీలో ఉంది. యూరోప్లో సముద్రయానం, నౌకాయానంను ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హెన్రీ. యూరోప్లో సముద్రయానం, నౌకాయానమును ప్రోత్సహించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హెన్రీ. దీనిలోనే లోతైన ప్రశ్నలను చూసినట్లయితే హెన్రీ ఎవరు? స్పెయిన్, పోర్చుగల్ రాజు. హెన్రీ ఎవరు? స్పెయిన్, పోర్చుగల్ రాజు. బి, హెన్రీ ఏ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి స్పెయిన్కు వెళ్ళాడు? జిబ్రాల్టర్ జలసంధి. హెన్రీ ఏ జలసంధిని దాటి ఉత్తర ఆఫ్రికాలోని మొరాకో చేరుకొని తిరిగి స్పెయిన్కు వెళ్ళాడు? జిబ్రాల్టర్ జలసంధి.
CEO ప్రశ్న. నావికా శిక్షణా కేంద్రంను స్థాపించినది ఎవరు? హెన్రీ. నావికా శిక్షణా కేంద్రమును స్థాపించినది ఎవరు? హెన్రీ. డి. హెన్రీకి గల బిరుదు. హెన్రీ ద నేవిగేటర్. హెన్రీకి గల బిరుదు హెన్రీ ద నావిగేటర్. భారతదేశమునకు సముద్ర మార్గమును కనుగొనుటలో ఆఫ్రికా దక్షిణ ప్రాంతమును చేరుకున్నవారు ఎవరు? బర్తిలోమియా డయాస్. భారతదేశమునకు సముద్ర మార్గమును కనుగొనుటలో దక్షిణ ఆఫ్రికా ప్రాంతమును చేరుకున్నవారు ఎవరు? బర్తిలోమియా డయాస్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. బర్తిలోమియా డయాస్ ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు ఎప్పుడు చేరుకున్నాడు? 1485. బర్తిలోమియా డయాస్ ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు ఎప్పుడు చేరుకున్నాడు? 1485. బర్తిలోమియా డయాస్ ఏ దేశమునకు చెందినవారు? పోర్చుగీస్. బర్తిలోమియా డయాస్ ఏ దేశమునకు చెందినవారు? పోర్చుగీస్. బర్తిలోమియా డయాస్ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో వాతావరణం సరిగా లేనందున తిరిగి వెళుతూ ఆ ప్రాంతానికి ఏ పేరు పెట్టారు? తుఫానుల అగ్రం, కేప్ ఆఫ్ స్టార్మ్. బర్తిలోమియా డయాస్ ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో వాతావరణం సరిగా లేనందున తిరిగి వెళుతూ ఆ ప్రాంతానికి ఏ పేరు పెట్టారు? తుఫానుల అగ్రం, కేప్ ఆఫ్ స్టార్మ్. తుఫానుల అగ్రమునకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఎవరు పేరు పెట్టారు? రెండవ జాన్. తుఫానుల అగ్రమునకు కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని ఎవరు పేరు పెట్టారు? రెండవ జాన్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. రెండవ జాన్ ఎవరు? పోర్చుగల్ రాజు. రెండవ జాన్ ఎవరు? పోర్చుగల్ రాజు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అను పేరు పెట్టుటకు కారణం ఏమిటి? భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనడానికి ప్రోత్సాహకంగా ఉండుటకు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అను పేరు పెట్టుటకు కారణం ఏమిటి? భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనడానికి ప్రోత్సాహకంగా ఉండుటకు. కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొను ప్రయత్నంలో అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి ఏ దీవులకు చేరుకున్నాడు? కరేబియన్ దీవులు. కొలంబస్ భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొను ప్రయత్నంలో అట్లాంటిక్ మహాసముద్రంలో తన దిశ మారి ఏ దీవులకు చేరుకున్నాడు? కరేబియన్ దీవులు. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. కొలంబస్ పూర్తి పేరు ఏమిటి? క్రిస్టోఫర్ కొలంబస్. కొలంబస్ పూర్తి పేరు ఏమిటి? క్రిస్టోఫర్ కొలంబస్. కొలంబస్ కరేబియన్ దీవులకు ఏ పేరు పెట్టాడు? వెస్టిండీస్. కొలంబస్ కరేబియన్ దీవులకు ఏ పేరు పెట్టాడు? వెస్టిండీస్. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనుటకై వాస్కోడిగామాను ప్రోత్సహించినది ఎవరు? ఇమాన్యుయల్ టు. భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనుటకై వాస్కోడిగామాను ప్రోత్సహించినది ఎవరు? ఇమాన్యుయల్ టు. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. ఇమాన్యుయల్ టు ఎవరు? పోర్చుగల్ రాజు. ఇమాన్యుయల్ టు ఎవరు? పోర్చుగల్ రాజు. వాస్కోడగామా భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనుటకు ఎక్కడ నుండి బయలుదేరాడు? పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి. వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గమును కనుగొనుటకు ఎక్కడ నుండి బయలుదేరాడు?
పోర్చుగల్ రాజధాని లిస్బన్ నుండి. వాస్కో డ గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద ఏ వర్తకుడిని కలుసుకున్నాడు? అబ్దుల్ నజీబ్ లేదా అబ్దుల్ మజీద్. వాస్కో డ గామా కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద ఏ వర్తకుడిని కలుసుకున్నాడు? అబ్దుల్ నజీబ్ లేదా అబ్దుల్ వజీద్. అబ్దుల్ నజీబ్ సహాయంతో వాస్కో డ గామా 1498 మే 17న ఎక్కడకు చేరుకున్నాడు? కాలికట్. అబ్దుల్ నజీబ్ సహాయంతో వాస్కో డ గామా 1498 మే 17న ఎక్కడకు చేరుకున్నాడు? కాలికట్. కాలికట్ ప్రస్తుత పేరు కోజికోడ్. ఇది కేరళలో ఉంది. కాలికట్ ప్రస్తుత పేరు కోజికోడ్. ఇది కేరళలో ఉంది. వాస్కో డ గామాను కాలికట్ వద్ద ఏ రాజు స్వాగతం పలికాడు? జామోరిన్. వాస్కో డ గామాను కాలికట్ వద్ద ఏ రాజు స్వాగతం పలికాడు? జామోరిన్. జామోరిన్ యొక్క అసలు పేరు మనవిక్రమన్ రాజా. ఇతను 81వ జామోరిన్. జామోరిన్ అసలు పేరు మనవిక్రమన్ రాజా. ఇతడు 81వ జామోరిన్. వాస్కో డ గామా ప్రయాణించిన 3 నౌకల్లో ముఖ్యమైనది ఏది? సావో గాబ్రియల్. వాస్కో డ గామా ప్రయాణించిన 3 నౌకలలో ముఖ్యమైనది ఏది? సావో గాబ్రియల్. వాస్కో డ గామా భారతదేశానికి రెండవసారి ఎప్పుడు వచ్చాడు? 1502 అక్టోబర్ 30న. వాస్కో డ గామా భారతదేశానికి రెండవసారి ఎప్పుడు వచ్చారు? 1502 అక్టోబర్ 30న. వాస్కో డ గామా ఎక్కడ చనిపోయారు? మలేరియా వ్యాధితో 1524 డిసెంబర్ 24న కొచ్చిన్లో చనిపోయాడు. వాస్కో డ గామా ఎక్కడ చనిపోయాడు? మలేరియా వ్యాధితో 1524 డిసెంబర్ 24న కొచ్చిన్లో చనిపోయాడు. వాస్కో డ గామా తరువాత భారతదేశానికి ఎవరు వచ్చారు? కాబ్రాల్. వాస్కో డ గామా తర్వాత భారతదేశానికి ఎవరు వచ్చారు? కాబ్రాల్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. కాబ్రాల్ దేనిని కనుగొన్నాడు? బ్రెజిల్. కాబ్రాల్ దేనిని కనుగొన్నాడు? బ్రెజిల్. యూరోపియన్లు భారతదేశమునకు వచ్చిన క్రమమును తెలుపండి. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచి. యూరోపియన్లు భారతదేశమునకు వచ్చిన క్రమమును తెలుపండి. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్, ఫ్రెంచి. ఇప్పుడు పోర్చుగీస్ వారి గురించి తెలుసుకుందాం. పోర్చుగీస్ ఇండియా రాజధాని ఏది? మొదట కొచ్చిన్, తరువాత గోవా. పోర్చుగీస్ ఇండియా రాజధాని ఏది? మొదట కొచ్చిన్, తరువాత గోవా. పోర్చుగీస్ వారు 1503లో నౌకా కేంద్రమును ఎక్కడ ఏర్పాటు చేశారు? కొచ్చిన్. పోర్చుగీస్ వారు 1503లో నౌకా కేంద్రమును ఎక్కడ ఏర్పాటు చేశారు? కొచ్చిన్. పోర్చుగీస్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. పోర్చుగీస్ యొక్క మొదటి గవర్నర్ ఎవరు? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం.
ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఏ విధానమును ప్రవేశపెట్టాడు? నీలి నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ. ఫ్రాన్సిస్ డి ఆల్మిడా ఏ విధానమును ప్రవేశపెట్టాడు? నీలి నీటి విధానం, బ్లూ వాటర్ పాలసీ. నీలి నీటి విధానం ఎందుకు ప్రవేశపెట్టాడు? అరేబియా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి. నీలి నీటి విధానం ఎందుకు ప్రవేశపెట్టాడు? అరేబియా సముద్ర వర్తకంపై ఆధిపత్యం సాధించడానికి. నీలి నీటి విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆల్బుక్వెర్క్. నీలి నీటి విధానాన్ని రద్దు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆల్బుక్వెర్క్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. 1510లో గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించుటలో ఆల్బుక్వెర్క్కు సహకరించినది ఎవరు? కృష్ణదేవరాయలు. 1510లో గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించుటలో ఆల్బుక్వెర్క్కు సహకరించినది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. భారతీయ స్త్రీలను వివాహమాడమని ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆల్బుక్వెర్క్. భారతీయ స్త్రీలను వివాహమాడమని ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆల్బుక్వెర్క్. ఆల్బుక్వెర్క్ ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? మలక్కా దీవి, పర్షియా అఖాతంలోని ఆర్మజ్ను. ఆల్బుక్వెర్క్ ఏ ఏ ప్రాంతాలను ఆక్రమించాడు? మలక్కా దీవి, పర్షియా అఖాతంలోని ఆర్మజ్ను. ఆల్బుక్వెర్క్ ఎక్కడ కోటను నిర్మించాడు? కొచ్చిన్. ఆల్బుక్వెర్క్ ఎక్కడ కోటను నిర్మించాడు? కొచ్చిన్. ఆల్బుక్వెర్క్ దేనిని నిషేధించాడు? సతీ సహగమనం. ఆల్బుక్వెర్క్ దేనిని నిషేధించాడు? సతీ సహగమనం. 1530లో పోర్చుగీస్ ప్రధాన కేంద్రాన్ని కొచ్చిన్ నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? నీనాడా కున్హా. 1530లో పోర్చుగీస్ ప్రధాన కేంద్రాన్ని కొచ్చిన్ నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? నీనాడా కున్హా. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. 1534లో నీనాడా కున్హా ఏ ప్రాంతాలను ఆక్రమించడానికి గుజరాత్ రాజైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు? డయ్యూ డామన్. 1534లో నీనాడా కున్హా ఏ ప్రాంతాలను ఆక్రమించడానికి గుజరాత్ రాజైన బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపాడు? డామన్ డయ్యూ. మార్టిన్ ఆల్ఫాన్సో డిసోజాతో భారతదేశానికి వచ్చిన జేసూట్ సన్యాసి ఎవరు? ఫ్రాన్సిస్కో జేవియర్. మార్టిన్ ఆల్ఫాన్సో డిసోజాతో భారతదేశానికి వచ్చిన జేసూట్ సన్యాసి ఎవరు? ఫ్రాన్సిస్కో జేవియర్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. ఫ్రాన్సిస్కో జేవియర్ మమ్మీ అంటే డెడ్ బాడీ ఎక్కడ ఉన్నది? గోవా చర్చిలో. ఫ్రాన్సిస్కో జేవియర్ మమ్మీ అంటే డెడ్ బాడీ ఎక్కడ ఉన్నది? గోవాలో. 1556లో గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన వారు ఎవరు? పోర్చుగీస్ వారు. 1556లో గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేసిన వారు ఎవరు?
పోర్చుగీస్ వారు. పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? మిరప, మొక్కజొన్న. పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి? మిరప, మొక్కజొన్న. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానమును ప్రవేశపెట్టినది ఎవరు? పోర్చుగీస్ వారు. సముద్ర వ్యాపారంలో లైసెన్స్ విధానమును ప్రవేశపెట్టినది ఎవరు? పోర్చుగీస్ వారు. 1632లో హుగ్లీ చిట్టగాంగ్లను పోర్చుగీస్ వారి నుండి ఆక్రమించినది ఎవరు? షాజహాన్ గవర్నర్ కాసిం ఖాన్. 1632లో హుగ్లీ చిట్టగాంగ్లను పోర్చుగీస్ వారి నుండి ఆక్రమించినది ఎవరు? షాజహాన్ గవర్నర్ కాసిం ఖాన్. 1661లో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా బ్రిటిష్ యువరాజు రెండవ చార్లెస్ వివాహమునకు కట్నముగా పోర్చుగీస్ రాజు ఏమి ఇచ్చాడు? సెయింట్ డేవిడ్, దానినే బొంబాయి. 1661లో పోర్చుగీస్ యువరాణి క్యాథరిన్ బ్రిగాంజా బ్రిటిష్ యువరాజు రెండవ చార్లెస్ వివాహమునకు కట్నంగా పోర్చుగీస్ రాజు ఏమి ఇచ్చాడు? సెయింట్ డేవిడ్ లేదా బొంబాయి. 1739లో మరాఠా రాజులు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు? సాల్సెట్టి. 1737లో మరాఠా రాజులు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు? సాల్సెట్టి. 1961 వరకు పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవి? గోవా, డయ్యూ, డామన్. 1961 వరకు పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలు ఏవి? గోవా, డయ్యూ, డామన్. 1961 నెహ్రూ కాలంలో ఏ ఆపరేషన్ ద్వారా జనరల్ జె.ఎన్. చౌదరి ఆధ్వర్యంలో సైనిక చర్య ద్వారా గోవా, డయ్యూ, డామన్లను భారత్లో విలీనం చేశారు? ఆపరేషన్ విజయ్. 1961 నెహ్రూ కాలంలో ఏ ఆపరేషన్ ద్వారా జనరల్ జె.ఎన్. చౌదరి ఆధ్వర్యంలో సైనిక చర్య ద్వారా గోవా, డయ్యూ, డామన్లను భారతదేశంలో విలీనం చేశారు? ఆపరేషన్ విజయ్. డచ్ వారు ఏ దేశానికి చెందినవారు? నెదర్లాండ్, హాలాండ్. డచ్ వారు ఏ దేశానికి చెందినవారు? నెదర్లాండ్, హాలాండ్. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? 1602. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? 1602. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గల ఇతర పేర్లు ఏమి? నెదర్లాండ్స్ తూర్పు ఇండియా కంపెనీ. దీని అసలు పేరు విఓసి, వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీ. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి గల ఇతర పేర్లు ఏమి? నెదర్లాండ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ. దీని అసలు పేరు విఓసి, వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీ. ప్రపంచంలో మొదటిసారిగా స్టాక్స్ జారీ చేసిన కంపెనీ ఏది? విఓసి, వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీ. ప్రపంచంలో మొదటిసారిగా స్టాక్స్ జారీ చేసిన కంపెనీ ఏది? విఓసి, వెరినిడ్జ్ ఆస్టిండిచ్ కంపెనీ. డచ్ ప్రధాన కేంద్రాలు ఏవి? మొదటి కేంద్రం పులికాట్ 1690 వరకు. రెండవ కేంద్రం నాగపట్నం. డచ్ ప్రధాన కేంద్రాలు ఏవి? మొదటి కేంద్రం పులికాట్ 1690 వరకు. రెండవ కేంద్రం
నాగపట్నం. డచ్ వారు భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు వర్తకం చేశారు? 157 సంవత్సరాలు. 1602 నుండి 1759. డచ్ వారు భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు వర్తకం చేశారు? 157 సంవత్సరాలు. 1602 నుండి 1759. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినది ఎవరు? జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినది ఎవరు? జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలు చూద్దాం. జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్ స్థాపించిన కంపెనీ పేరు ఏమిటి? అకజెన్కో. జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్ స్థాపించిన కంపెనీ పేరు ఏమిటి? అకజెన్కో. జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్ రాసిన గ్రంథం ఏమిటి? ఇటినిరారియో. జేన్ హ్యూజెన్ లిన్ స్టాక్టన్ రాసిన గ్రంథం ఏమిటి? ఇటినిరారియో. 1605లో డచ్ వారు తమ మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్. 1605లో డచ్ వారు తమ మొదటి స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు? మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్. 1610లో డచ్ వారు స్థాపించిన స్థావరం ఏది? పులికాట్. 1610లో డచ్ వారు స్థాపించిన స్థావరం ఏది? పులికాట్. 1623లో డచ్ వారు ఏ యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు? అంబోయానా. ఇది ఇండోనేషియాలో ఉంది. 1623లో డచ్ వారు ఏ యుద్ధంలో బ్రిటిష్ వారిని ఓడించారు? అంబోయానా. ఇది ఇండోనేషియాలో ఉంది. 1658లో డచ్ వారు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు? శ్రీలంక. 1658లో డచ్ వారు పోర్చుగీస్ నుండి ఏమి ఆక్రమించారు? శ్రీలంక. 1782లో శ్రీలంకను డచ్ నుండి పొందినది ఎవరు? బ్రిటిష్. 1782లో శ్రీలంకను డచ్ నుండి పొందినది ఎవరు? బ్రిటిష్. 1759లో ఏ యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని ఓడించాడు? చిన్సూరా లేదా బేదరా యుద్ధం. 1759లో ఏ యుద్ధంలో బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్ డచ్ వారిని ఓడించాడు? చిన్సూరా లేదా బేదరా యుద్ధం. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. ఏ యుద్ధంలో ఓడిపోవడం వల్ల డచ్ వారు భారతదేశం వదిలి ఇండోనేషియాకు వెళ్ళినారు? చిన్సూరా లేదా బేదరా యుద్ధం. పశ్చిమ బెంగాల్లో ఉంది. ఏ యుద్ధంలో ఓడిపోవడం వల్ల డచ్ వారు భారతదేశం వదిలి ఇండోనేషియాకు వెళ్ళినారు? చిన్సూరా లేదా బేదరా యుద్ధం. చిన్సూరా యుద్ధంలో బ్రిటిష్ సైనిక జనరల్ ఎవరు? ఫ్రాన్సిస్ పోర్ట్. చిన్సూరా యుద్ధంలో బ్రిటిష్ సైనిక జనరల్ ఎవరు? ఫ్రాన్సిస్ పోర్ట్. చిన్సూరా యుద్ధంలో డచ్ సైనిక జనరల్ ఎవరు? జీన్ బాప్టిస్టే. చిన్సూరా యుద్ధంలో డచ్ సైనిక జనరల్ ఎవరు? జీన్ బాప్టిస్టే. చిన్సూరా యుద్ధంలో డచ్ వారి తరపున పోరాడిన బెంగాల్ నవాబ్ ఎవరు? మీర్ జాఫర్.
చిన్సురా యుద్ధంలో డచ్ వారి తరపున పోరాడిన బెంగాల్ నవాబు ఎవరు? మీర్ జాఫర్. కోరమండల్కు గల మరో పేరు ఏమిటి? లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ మలక్కాస్. కోరమండల్కు గల మరో పేరు ఏమిటి? లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ మలక్కాస్. ఎవరి చేత భారతీయ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి? డచ్. ఎవరి చేత భారతీయ వస్త్రాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి? డచ్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. భారతీయ వస్త్రాలకు గల పేరు ఏమిటి? గార్మెంట్ ఆఫ్ వరల్డ్. భారతీయ వస్త్రాలకు గల మరో పేరు ఏమిటి? గార్మెంట్ ఆఫ్ వరల్డ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1599లో స్థాపించిన సంస్థ ఏది? మర్చెంట్స్ అడ్వెంచర్ గ్రూప్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1599లో స్థాపించిన సంస్థ ఏది? మర్చెంట్స్ అడ్వెంచర్స్ గ్రూప్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్ ఎప్పుడు అంగీకారంను తెలిపింది? డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ రాణి 1వ ఎలిజబెత్ ఎప్పుడు అంగీకారంను తెలిపింది? డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో. 1600 సంవత్సరంలో సూరత్ చేరుకున్న బ్రిటిష్ నౌక పేరు ఏమిటి? హెక్టర్. 1600 సంవత్సరంలో సూరత్ చేరుకున్న బ్రిటిష్ నౌక పేరు ఏమిటి? హెక్టర్. 1608లో హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు? జహాంగీర్. 1608 హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారిగా ఎవరి ఆస్థానాన్ని సందర్శించాడు? జహాంగీర్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాన్ని ఎక్కడ నిర్మించుటకు అనుమతి పొందాడు? సూరత్. హాకిన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థావరాన్ని ఎక్కడ నిర్మించుటకు అనుమతి పొందాడు? సూరత్. 1615లో బ్రిటిష్ రాజు 1వ జేమ్స్ ఎవరిని తన రాయబారిగా జహాంగీర్ ఆస్థానానికి పంపాడు? సర్ థామస్ రో. 1615లో బ్రిటిష్ రాజు 1వ జేమ్స్ ఎవరిని తన రాయబారిగా జహాంగీర్ ఆస్థానానికి పంపాడు? సర్ థామస్ రో. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే వర్తకం కొరకు స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనుటకు సర్ థామస్ రో ఎవరి వద్ద అనుమతి పొందాడు? జహాంగీర్. మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కడైనా సరే వర్తకం కొరకు స్థావరాన్ని ఏర్పాటు చేసుకొనుటకు సర్ థామస్ రో ఎవరి వద్ద అనుమతి పొందాడు? జహాంగీర్. 1639లో చంద్రగిరి పాలకుడు 3వ వెంకటపతి రాయలు మద్రాస్ పట్టణాన్ని ఏ బ్రిటిష్ అధికారికి ఇచ్చాడు? ఫ్రాన్సిస్ డే. 1639లో చంద్రగిరి పాలకుడు 3వ వెంకటపతి రాయలు మద్రాస్ పట్టణాన్ని ఏ బ్రిటిష్ అధికారికి ఇచ్చాడు? ఫ్రాన్సిస్ డే. 3వ వెంకటపతి రాయలు మద్రాస్ పట్టణాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వటంలో మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? దామెర్ల సోదరులు వెంకటాద్రి, అయ్యప్ప. 3వ వెంకటపతి రాయలు మద్రాస్ పట్టణాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వడంలో మధ్యవర్తిత్వం వహించింది ఎవరు? దామెర్ల సోదరులు వెంకటాద్రి, అయ్యప్ప.
మద్రాస్ పట్టణాన్ని దామెర్ల సోదరుల తండ్రి చెన్నప్ప పేరు మీద ఎలా పిలుస్తున్నారు? చెన్నై. మద్రాస్ పట్టణాన్ని దామెర్ల సోదరుల తండ్రి చెన్నప్ప పేరు మీద ఎలా పిలుస్తున్నారు? చెన్నై. మద్రాసులో నిర్మించిన కోటను ఏమి అంటారు? సెయింట్ జార్జ్. మద్రాసులో నిర్మించిన కోటను ఏమి అంటారు? సెయింట్ జార్జ్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం ఎప్పుడు జరిగింది? 1639-40లో. మద్రాసులో సెయింట్ జార్జ్ కోట నిర్మాణం ఎప్పుడు జరిగింది? 1639-40లో. 1668లో సెయింట్ డేవిడ్ లేదా బాంబేను శాశ్వత లీజుకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది ఎవరు? రెండవ చార్లెస్. 1668లో సెయింట్ డేవిడ్ లేదా బాంబేను శాశ్వత లీజుకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చింది ఎవరు? రెండవ చార్లెస్. 1698లో బెంగాల్ జమీందార్ మిల్లత్ నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ గ్రామాలను పొందింది? కాలికత, గోవిందాపూర్, సుతనాటి. 1698లో బెంగాల్ జమీందార్ మిల్లత్ నుండి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ గ్రామాలను పొందింది? కాలికత, గోవిందాపూర్, సుతనాటి. కాలికత, సుతనాటి, గోవిందాపూర్ ఈ 3 గ్రామాలను కలిపి ఏమి అంటారు? కలకత్తా. కాలికత, సుతనాటి, గోవిందాపూర్ ఈ 3 గ్రామాలను కలిపి ఏమి అంటారు? కలకత్తా. కలకత్తాలో నిర్మించిన కోటను ఏమి అంటారు? ఫోర్ట్ విలియం. కలకత్తాలో నిర్మించిన కోటను ఏమి అంటారు? ఫోర్ట్ విలియం. ఫోర్ట్ విలియం ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నిర్మించబడింది? ఔరంగజేబు. ఫోర్ట్ విలియం ఏ మొఘల్ చక్రవర్తి కాలంలో నిర్మించబడింది? ఔరంగజేబు. 1717లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మాన్ లేదా ఫ్రీ దస్తక్ లను ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఫరూఖ్సియార్. 1717లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బంగారు ఫర్మాన్ లేదా ఫ్రీ దస్తక్ లను ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఫరూఖ్సియార్. ఈ ప్రశ్న నుండి మరికొన్ని ప్రశ్నలను చూద్దాం. బంగారు ఫర్మాన్ ప్రకారం బ్రిటిష్ వారు 3000 రూపాయలు చెల్లించి ఏ ప్రాంతాలలో సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసే అనుమతి పొందారు? బెంగాల్, గుజరాత్, దక్కన్, హైదరాబాద్. బంగారు ఫర్మాన్ ప్రకారం బ్రిటిష్ వారు 3000 రూపాయలు చెల్లించి ఏ ప్రాంతాలలో సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసే అనుమతి పొందారు? బెంగాల్, గుజరాత్, దక్కన్ అంటే హైదరాబాద్. బంగారు ఫర్మాన్ను ఫారూఖ్సియార్ ఇచ్చుటకు కారణం ఏమిటి? బ్రిటిష్ వైద్యుడు హామిల్టన్ ఫారూఖ్సియార్ యొక్క రాచపుండును నయం చేసినందుకు. బంగారు ఫర్మాన్ను ఫారూఖ్సియార్ ఇచ్చుటకు కారణం ఏమిటి? బ్రిటిష్ వైద్యుడు హామిల్టన్ ఫారూఖ్సియార్ యొక్క రాచపుండును నయం చేసినందుకు. బంగారు ఫర్మాన్ను ఏమంటారు? మ్యాగ్నా కార్టా ఆఫ్ ద కంపెనీ. బంగారు ఫర్మాన్ను ఏమంటారు? మ్యాగ్నా కార్టా ఆఫ్ ద కంపెనీ. ఇండియాలో ఏర్పడిన మొదటి మున్సిపాలిటీ ఏది? మద్రాసు. 1688లో. ఇండియాలో ఏర్పడిన మొదటి మున్సిపాలిటీ ఏది?
మద్రాసు 1688లో. మద్రాసును మున్సిపాలిటీగా చేస్తున్నట్టుగా ప్రకటించినది ఎవరు? రెండవ జేమ్స్. మద్రాసును మున్సిపాలిటీగా చేస్తున్నట్లుగా ప్రకటించినది ఎవరు? రెండవ జేమ్స్. బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన మొదటి కోట ఏది? సెయింట్ జార్జ్ ఫోర్ట్. బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన మొదటి కోట ఏది? సెయింట్ జార్జ్ ఫోర్ట్. భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఎక్కడ నిర్మించారు? సూరత్. భారతదేశంలో బ్రిటిష్ వారు మొదటి స్థావరాన్ని ఎక్కడ నిర్మించారు? సూరత్. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఎక్కడ నిర్మించారు? మచిలీపట్నం. దక్షిణ భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఎక్కడ నిర్మించారు? మచిలీపట్నం. తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఎక్కడ నిర్మించారు? బాలాసోర్. ఇది ఒరిస్సాలో ఉంది. తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఎక్కడ నిర్మించారు? బాలాసోర్. ఇది ఒరిస్సాలో ఉంది. భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన ముఖ్య కోటలు, అవి ఉన్న ప్రాంతం, కోటల పేర్లు తెలుసుకుందాం. ప్రాంతాలు, కోట పేరు. మద్రాస్, సెయింట్ జార్జ్ కోట. బొంబాయి, సెయింట్ డేవిడ్ కోట. కలకత్తా, పోర్ట్ విలియం కోట. డేన్స్ వారిని ఏమని పిలుస్తారు? డెన్మార్క్ లేదా డేనిష్ వారు. డేన్స్ వారిని ఏమని పిలుస్తారు? డెన్మార్క్ లేదా డేనిష్ వారు. డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? 1616. డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు స్థాపించబడింది? 1616. డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? సేరంపూర్. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? సేరంపూర్. ఇది పశ్చిమ బెంగాల్లో ఉంది. డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ఒక స్థావరం ఎక్కడ ఉంది? ట్రాంకోబార్. ఇది తమిళనాడులో ఉంది. డేన్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ఒక స్థావరం ఎక్కడ ఉంది? ట్రాంకోబార్. ఇది తమిళనాడులో ఉంది. డేన్స్ వారు భారతదేశంలో ఉంటూ ప్రధానంగా ఏ దేశంతో వర్తకం చేసేవారు? చైనా. డేన్స్ వారు భారతదేశంలో ఉంటూ ప్రధానంగా ఏ దేశంతో వర్తకం చేసేవారు? చైనా. 1845లో ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ డేన్స్ స్థావరాలైన సేరంపూర్, ట్రాంకోబార్లను 120 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు? 1వ హార్టింజ్. 1845లో ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ డేన్స్ స్థావరాలైన సేరంపూర్, ట్రాంకోబార్లను 120 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు? 1వ హార్టింజ్. బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఏ డేన్స్ స్థావరాలను కొనడం వల్ల డేన్స్ వారు భారతదేశం వదిలి వెళ్ళిపోయారు? సేరంపూర్, ట్రాంకోబార్. బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఏ డేన్స్ స్థావరాలను కొనడం వల్ల డేన్స్ వారు భారతదేశం వదిలి వెళ్ళిపోయారు? సేరంపూర్, ట్రాంకోబార్. ఫ్రెంచ్ రాజు 14వ లూయి కాలంలో అతని ప్రధానమంత్రి కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించాడు? 1664. ఫ్రెంచ్ రాజు 14వ లూయి కాలంలో అతని ప్రధానమంత్రి కోల్బర్ట్ ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించాడు?
1664. ఫ్రెంచ్ వారి ప్రధాన కేంద్రం ఏది? పాండిచ్చేరి. ఫ్రెంచ్ వారి ప్రధాన కేంద్రం ఏది? పాండిచ్చేరి. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నుండి నవాబ్ అనే బిరుదు పొందిన మొదటి యూరోపియన్ ఎవరు? డ్యూమాస్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ నుండి నవాబ్ అనే బిరుదును పొందిన మొదటి యూరోపియన్ ఎవరు? డ్యూమాస్. ఫ్రెంచ్ వారి మొదటి స్థావరం సూరత్ వద్ద ఎవరు నిర్మించారు? ఫ్రాన్సిస్ కారన్. ఫ్రెంచ్ వారి మొదటి స్థావరం సూరత్ వద్ద ఎవరు నిర్మించారు? ఫ్రాన్సిస్ కారన్. ఫ్రెంచ్ వారు ఆంధ్రాలో మొదటి స్థావరాన్ని 1669లో ఎక్కడ నిర్మించారు? మచిలీపట్నం. ఫ్రెంచ్ వారు ఆంధ్రాలో మొదటి స్థావరాన్ని 1669లో ఎక్కడ నిర్మించారు? మచిలీపట్నం. మచిలీపట్నం స్థావరాన్ని నిర్మించినది ఎవరు? మాకర్. మచిలీపట్నం స్థావరాన్ని నిర్మించినది ఎవరు? మాకర్. మాకర్ ఎవరి వద్ద అనుమతి పొందాడు? గోల్కొండ నవాబు అబ్దుల్లా హుసేన్. మాకర్ ఎవరి వద్ద అనుమతి పొందాడు? గోల్కొండ నవాబు అబ్దుల్లా హుసేన్. ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఎవరు? ఫ్రాన్సిస్ మార్టిన్. ఫ్రెంచ్ మొదటి గవర్నర్ ఎవరు? ఫ్రాన్సిస్ మార్టిన్. 1673లో ఆర్కాట్ పాలకుడు షేర్ఖాన్ లోడి నుండి ఏ గ్రామాన్ని ఫ్రెంచ్ అధికారులైన ఫ్రాన్సిస్ మార్టిన్ బెల్లాంజీర్ డి లెస్బినే పొందారు? వాలికొండాపురం. 1673లో ఆర్కాట్ పాలకుడు షేర్ఖాన్ లోడి నుండి ఏ గ్రామాన్ని ఫ్రెంచ్ అధికారులైన ఫ్రాన్సిస్ మార్టిన్ బెల్లాంజీర్ డి లెస్బినే పొందారు? వాలికొండాపురం. వాలికొండాపురాన్ని పాండిచ్చేరిగా అభివృద్ధి చేసినది ఎవరు? ఫ్రాన్సిస్ మార్టిన్. వాలికొండాపురాన్ని పాండిచ్చేరిగా అభివృద్ధి చేసినది ఎవరు? ఫ్రాన్సిస్ మార్టిన్. 1690లో చంద్రనాగోర్ను ఫ్రెంచ్ వారు ఎవరి నుండి పొందినారు? షయిస్తాఖాన్. 1690లో చంద్రనాగోర్ను ఫ్రెంచ్ వారు ఎవరి నుండి పొందినారు? షయిస్తాఖాన్. ఏ యుద్ధంతో ఫ్రెంచ్ వారు భారతదేశంలో పాండిచ్చేరికి మాత్రమే పరిమితమైనారు? వందవాసి యుద్ధం. ఏ యుద్ధంతో ఫ్రెంచ్ వారు భారతదేశంలో పాండిచ్చేరికి మాత్రమే పరిమితమైనారు? వందవాసి యుద్ధం. 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో బ్రిటిష్ జనరల్ ఐర్కూట్, ఫ్రెంచ్ జనరల్ కౌంట్ డిలాలీ. 1760లో జరిగిన వందవాసి యుద్ధంలో బ్రిటిష్ జనరల్ ఐర్కూట్, ఫ్రెంచ్ జనరల్ కౌంట్ డిలాలీ. పాండిచ్చేరి అనగా ఏ ఏ ప్రాంతాలు? పాండిచ్చేరి తమిళనాడు, కరైకల్ తమిళనాడు, యానం ఆంధ్రప్రదేశ్, మాహే కేరళ. పాండిచ్చేరి అనగా ఏ ఏ ప్రాంతాలు? పాండిచ్చేరి తమిళనాడు, కరైకల్ తమిళనాడు, యానం ఆంధ్రప్రదేశ్, మాహే కేరళ. ప్రతిరోజు తదుపరి అంశాలతో వీడియో లెసన్స్ అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ మీకు నచ్చితే దయచేసి
వాటిని లైక్ చేయండి. నిరంతర అప్డేట్స్ కొరకు యాక్సాన్ ఎడ్యుకేషన్కు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో లెసన్స్ గురించి మీ స్నేహితులకు కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.